తీసుకున్నారు. బట్ వన్స్ పేస్ పికప్ అయ్యాక మాత్రం ఆ పేస్ అనేది ఎక్కడా పడలేదు. సెకండ్ హాఫ్ లో కూడా అదే పేస్ కంటిన్యూ అయింది. ఎన్టీఆర్ గారి స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇచ్చిన ఎలివేషన్స్, అక్కడ పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలానే అనిరుద్ గారు ఇచ్చిన సాంగ్స్, అక్కడ పడిన లిరిక్స్, ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. నేను ప్లస్ సినిమాకి ఏది అంటాను అంటే గనక ఎన్టీఆర్ 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 తండ్రా కొడుకు అనుకున్న టైంలో తండ్రిని మించి కొడుకు, కొడుకుకి తగ్గట్టుగా తండ్రి, ఒకరిని మించి ఒకళ్ళు మనకు కనిపిస్తారు. ఆ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఎన్టీఆర్ గారు యాజ్ యూజువల్ ఆయన యాక్టింగ్ లో జీవించేశారు. దాని గురించి మాట్లాడక్కర్లేదు. ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి. స్టాండ్ అలోన్ ఉన్నాయి ఇవి మాత్రం. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే మంచి డార్క్ నైట్ లో, ఓన్లీ వెన్నెల రాత్రిలో డిఓపి వర్క్ అసలు నాకు ఫ్రేమ్స్ ఇప్పటికీ మైండ్ లోంచి పోవట్లే. ఎస్పెషల్లీ బ్లడ్ మూన్ షాట్ అండ్ షార్క్ ఫైట్ సీక్వెన్సెస్, ఈ రెండు ఫైట్ సీక్వెన్సెస్ వేరు జనాల క్లారిటీ ఇచ్చేస్తున్నా. పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా టెంపర్ నుంచి ఎక్కడైతే మనకి రీఎంట్రీ లాగా వచ్చిందో ఆయనకి హిట్స్ కి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. RRR లాంటి మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీస్తారు? రాజమౌళి గారి ఖర్చు ఒకటి ఉంది, ఇన్ని అనుకున్నారు. పైగా కొరటాల గారు కూడా దెబ్బపడున్నారు. ఏవి ఆలోచించకుండా డైరెక్టర్ గారిని నమ్మినందుకు, ఆయన్ని ఎన్టీఆర్ గారు నమ్మినందుకు కొరటాల గారు ఖచ్చితంగా న్యాయం చేశారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, దానికి తగ్గట్టు అనిరుద్ గారు ఇచ్చిన BGM, అనిరుద్ గారు ఇచ్చిన సాంగ్స్, ఎన్టీఆర్ గారి డాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, అరవింద సమేతలో జస్ట్ కాపీ పట్టుకొని వార్నింగ్ సీన్ ఇస్తేనే హై ఎక్కిపోద్ది మనకి. అలాంటిది ఇక్కడ కత్తి పట్టుకొని డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ వార్నింగ్ ఇస్తుంటే ఇచ్చిన హైయే వేరు. దానికి తగ్గ లిరిక్స్, దానికి తగ్గ BGM పట్టింది. ఫియర్ సాంగ్ పార్ట్ గా వస్తుంది ఆ ఫైట్ సీక్వెన్సెస్ కి తగ్గట్టు. సో ఎన్టీఆర్ గారికి అనిరుద్ గారు మంచి తోడు జరిగింది. నాకు బెస్ట్ సీన్ అని మాత్రం రెండు ఉన్నాయి. నేను అందులోంచి బయటికి రాలేకపోతున్నా. ఒకటి ధైర్యం డైలాగ్. మనిషికి కావాల్సినంత ధైర్యం, బతకడానికి కావాల్సినంత ధైర్యం ఉంటే చాలు. ఆ డైలాగ్ ఒకటి చాలా బాగా ఎక్కేసింది. ఇంకొక సీన్ ఏంటి అంటే నాకు ఆ బ్లడ్ మూన్ ఫైట్ సీక్వెన్స్, ఈ రెండిట్లోంచి మాత్రం నేను బయటికి రాలేకపోతున్నా. ఆ డైలాగ్ దగ్గర ఏముండదు, పెద్దగా ఏముండదు స్క్రీన్ లో చూడడానికి, కానీ ఎన్టీఆర్ మాత్రమే ఉంటారు. ఆ డైలాగ్ కి మంచి హై ఇస్తారు ఎన్టీఆర్ గారు. ఓవరాల్ గా నేను రేటింగ్ 4 ఇస్తాను. సైఫ్ అలీ ఖాన్ గారు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ అందరికి వాళ్ళకి తగ్గట్టు రోల్స్ దొరికాయి, కానీ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చాలా తక్కువ. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ అంతా చూడలేకపోయాము. మెయిన్ మైనస్ ఏంటి అంటే ఆయన డబ్బింగ్ అనేది సింక్ అవ్వలేదు, లిప్ సింక్ అనేది అస్సలు లేదు. జాన్వీ కపూర్ మాత్రం కేవలం గ్లామర్ కోషెంట్. చుట్టం వల్లే సాంగ్ కోసం చుట్టంలో వచ్చి చుట్టంలో వెళ్ళిపోయింది అంతే. అన్న ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత బాగా యాక్టింగ్ చేసినా, కొరటాల శివ ఎంత బాగా డైరెక్షన్ చేసినా, ఎంత VFX వాడినా, మెయిన్ గా కావాల్సింది ఆడియన్స్ కి స్టోరీ కావాలి. అసలు ఆ స్టోరీ ఇందులో ఉందా లేదా? స్టోరీ అనేది ఖచ్చితంగా ఉందన్నా. అందుకే మనకి 2 పార్ట్లు అనేది తీయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత వరకు మళ్ళా ఏం జరుగుతుందిరా అనుకున్నా, కానీ ఎస్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంది. మనం అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరుగుతున్నామన్నా. సో సినిమా చూస్తున్నప్పుడు వేరే సినిమాకి కనెక్ట్ చేసుకుంటాం, వేరే సినిమా కంపేర్ చేస్తాం. అలా అంత మాత్రాన మనం ఈ సినిమా కాపీ రాబోయ్, ఆ సినిమా కాపీ రాబోయ్ అనడానికి లేదు. క్లైమాక్స్ కూడా చాలా మంది బాహుబలితో కంపేర్ చేస్తున్నారు, కానీ బాహుబలిలా ఉంది, బాహుబలి టైప్ అనుకోండి, కానీ సేమ్ బాహుబలిని కాపీ కొట్టేశారని మాత్రం చెప్పక్కర్లేదు. ఎందుకంటే కొరటాల శివ గారి విజన్ ని బట్టి ఆయన ఒక ప్లాట్ తీసుకున్నారు, ఆయన ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు క్లైమాక్స్ లో. ఓకే, సెకండ్ పార్ట్ మీద బజ్ క్రియేట్ చేసే అంత సినిమా దీంట్లో ఉందా? ఖచ్చితంగా ఉంది. సెకండ్ పార్ట్ మీద బజ్ అనేది మీకు ఆ క్లైమాక్స్ వల్లనే క్రియేట్ అయింది. నేను అందుకు బాహుబలితో కంపేర్ చేస్తాను. ఎందుకంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ మీరు చూడంగానే బజ్ అనేది క్రియేట్ అయిపోయింది, ఎందుకు 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 అని. ఇక్కడ కూడా సేమ్ ఎందుకు అనే ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగారు కొరటాల శివ గారు. ఓకే, ఫైనల్ గా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారు ఎన్టీఆర్. రాజమౌళి గారి ఖర్చు అనేది మాత్రం బ్రేక్ అయిపోయిందన్న. ఇంకా రాజమౌళి గారి ఖర్చు గురించి వరియాల్సిన అవసరం అయితే లేదు. అంటే నెక్స్ట్ గారు 6 ఏళ్ల తర్వాత స్టాండ్ అలోన్ మూవీ, అలానే రాజమౌళి గారి సినిమా తర్వాత 2 ఏళ్లలోనే వచ్చి ఒక మంచి హిట్ కొట్టేసి, అంటే నెక్స్ట్ రామ్ చరణ్ గారు కూడా సూపర్ హిట్ కొట్టబోతున్నారంట. రామ్ చరణ్ గారికి కూడా ఇంకా సూపర్ హిట్ కొట్టబోతున్నారని అనుకుంటున్నా. ఎందుకు అంటే కనుక మనకు ఆల్రెడీ అది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా శంకర్ గారు కూడా మంచి కసి మీద ఉన్నారు. ఓకే, టాలీవుడ్ హీరోస్, రాజమౌళి హీరోస్ సేఫ్ అనమాట. అయితే ఇంకా సేఫ్, టాలీవుడ్ సేఫ్.